హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. మార్నింగ్ వ్లాగ్ అండి. చాలా రోజులైంది ఇంట్లో పని చేసి. అంటే ఊరికెళ్ళి ఉన్నాను కదా, కొంచెం ఫుల్ రెస్ట్ అనమాట ఒక వారం రోజులైతే. ఇంకా మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత మన పనులు మనకు తప్పవు కదా, పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఉదయాన్నే టైం అయితే 5 గంటలకే మెలకువ వచ్చింది. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊర్లో అలవాటు అయిపోయింది కదా, 1-2 రోజులు అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ అవ్వడానికి టైం పడుతుంది. వన్స్ అక్కడ వాతావరణానికి, అక్కడ ఫుడ్ తొందరగా తింటాము. సో దానివల్ల ఏంటంటే మనకి తొందరగా నిద్ర వస్తుంది. సో అలాగా వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుందిలేండి. సో అలాగా అక్కడ 9కి 10కి అంతా కూడా పడుకుండిపోతాము. ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత 12-1 గంట అయినా కానీ నిద్ర రాదు. కాకపోతే నైట్ అయితే తొందరగానే పడుకున్నా, ఇంకా బస్ జర్నీ అలా వచ్చాను కాబట్టి. ఇంకొచ్చినప్పటి నుంచి నైట్ కూడా కొంచెం ఇంట్లో వర్క్స్ అవి ఉంటే చేసుకుంటూ ఉన్నాను. 10-11 అంతా కూడా పడుకుండిపోయాను అనమాట. ఇంక ఉదయాన్నే మెలకు వచ్చేసింది. ఇంక లేచేసి పనులైతే యథావిధిగా స్టార్ట్ చేసుకున్నాను. హాల్లోనే పడుకుంటానండి, అలవాటు అయిపోయింది. ఒక 2 ఇయర్స్ నుంచి వర్క్స్ చేస్తూ ఉంటాను కదా, సో దానివల్ల ఇంకా పరుపు వేసుకొని హాల్లోనే పడుకుంటాను. మంచం మీద కంటే నాకు ఇట్లా కింద పడుకుంటేనే బ్యాక్ పెయిన్ అది కంట్రోల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సో అందుకని ఇంకా అన్నీ తీసేసి బయట అయితే పెట్టేసా. ఫస్ట్ నిద్రలేవగానే ఫేస్ వాష్ అది చేసేసుకొని దేవుడి సాంగ్స్ అవి పెట్టేసుకుంటానండి. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మనసు అనేది పీస్ఫుల్గా ఉంటుంది. లేదంటే మనకుండే టెన్షన్స్ వల్ల వీటన్నింటి వల్ల ఏదో ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. ఆ డే అంతా కూడా మనకి ఇంకా నెగిటివ్గానే అనిపిస్తుంది. అందుకని ఉదయం లేవగానే ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ సాంగ్స్ పెట్టేసుకొని మిగిలిన పనులు అయితే స్టార్ట్ చేసుకుంటా. సో ఆ పరుపు అయితే ఇంక సురేష్ గారు వస్తే తీసేస్తారనమాట. అది ఏంటంటే మేము బెడ్రూమ్లో సోఫా వేసున్నామండి, కొంచెం కష్టంగా తీసుకెళ్ళాలి. డోర్కి ఫుల్ డోర్ ఓపెన్ అవ్వదన్నమాట, ఒక 45% మాత్రమే ఓపెన్ అవుతుంది. దాంట్లో లాక్కొని వెళ్ళాలి. ఇంకెందుకులే, ఆయన వస్తారు కదా అని చెప్పేసి పక్కన మడిచేసి పెట్టేశాను. ఇంకా సోఫా అవన్నీ విదిలిచ్చేస్తాను అనమాట. హెల్పర్ ఉన్నారు కదా అనిత అంటారేమో, తను వచ్చేసరికి 6:30-7 అవుతుందండి. ఇంక ఈరోజు కొంచెం తొందరగా లేచేసాను కాబట్టి అన్ని పనులు చకచకా చేసేసుకుంటున్నాను అనమాట. నార్మల్గా తను వచ్చి తను బయట చేస్తూ ఉంటుంది, ఈ లోపు నేను ఇక్కడ లోపలన్నీ సర్దేసుకుంటూ ఉంటాను. ఇంకా అంట్లు అవి కూడా ఉంటాయి కదా తోమినవి, అవన్నీ కూడా తీయాలి. ఇంకా అందులోనూ వారం రోజులు నేను లేను అంటే ఇంకెక్కడ పనులు అక్కడే ఉంటాయి కదా, ఇంకా అన్నీ ఒక్కొక్కటిగా చక్కబెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. కొన్ని రోజులు నేను లేట్గా షేర్ చేస్తున్నాను, కానీ మీరు నా వ్లాగ్స్కి అలాగే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. నేనే మిమ్మల్ని వదిలేస్తూ ఉన్న టైంకి పెట్టకుండా వీడియోస్. మీకు నా మీద అభిమానం అలానే ఉంది. ఇంకా లోపల అంట్లు కూడా సర్దేసి కిచెన్లో కొన్ని అంట్లు అవన్నీ కూడా అంటే ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ తోమినవి కూడా బయట అట్లా పెట్టేసి ఉండటం వల్ల వాటికి డస్ట్ పట్టిపోవడం, కొన్ని వాటర్ అలా ఉండిపోవడం వల్ల తెల్లగా అయిపోయి అలా ఉన్నాయన్నమాట. డ్రై అయిపోయిన వెంటనే మనం లోపల అట్లాగా సెట్ చేసి పెట్టేసుకుంటే అలానే ఉంటాయి. ఉండింది కొన్నే అండి, చెప్పి కూడా వెళ్ళాను సురేష్ గారికి, అయినా వినలేదన్నమాట. ఇంక వాటన్నింటిని తీసి మళ్ళీ బయటేసాను. ఇంక నేనైతే బయట కొంచెం నీళ్ళు చల్లేసి ముగ్గు పెడదామని చెప్పేసి అయితే వచ్చానమాట. సో ఈ మధ్య ఇవే అలవాటు అయిపోయి డైలీ పెట్టి అందుకని ఇదే ముగ్గు పెడుతున్నా. లౌకే కూడా లేచేసింది ఉదయాన్నే, తనకు కూడా అక్కడ అలవాటు అయిపోయింది కదా, సో తను కూడా ఉదయాన్నే లేచింది అనమాట. 6కి ఆ టైంలో లేచేసి బయటకు వచ్చింది. ఇంక నేను ముగ్గేస్తున్నాను అంటే వచ్చేస్తుంది అనమాట. సో లౌకి ఇలాగ డిజైన్ భలే వేస్తుందండి. ఎల్లో కలర్ తీసుకొచ్చి ఒక ఫ్లవర్ లాగా క్రియేట్ చేసి దాంట్లో మిడిల్లో రెడ్ డాట్ లాగా పెడుతుంది. భలే ఉంటుంది చూడడానికి. ఏదో అలా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేశానండి. ఎంత పెట్టినా కానీ, ఎంత నీట్గా పెట్టినా ఈ నేల మీద అస్సలు కనిపించట్లేదు. మీరు చూసినట్లయితే అసలు అందుకని వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకెక్కడైనా అయితే వేయాలనిపిస్తుంది, కానీ మన ఇంటి దగ్గర ఈ ముగ్గు అస్సలు కనిపించదు ఎందుకో. ఇంకా లౌకే అయితే ఈ డ్యూటీ చేస్తుందండి. మార్నింగ్ లేవగానే తనకు కూడా అలవాటు చేస్తూ ఉంటాను. నేను చాలాసార్లు చెప్పాను, మనం ఎలా ఉన్నామో మన పిల్లలు కూడా అలానే ఉంటారు అని చెప్పేసి. సో వీలైనంత వరకు పిల్లలకైతే మన పనులని, మన ట్రెడిషన్స్ని అలవాటు చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ వాళ్ళు చూస్తూ ఉంటే అయినా కానీ నేర్చుకుంటారనమాట. నేను కూడా పెళ్ళికి ముందు కానీ ఎప్పుడు కూడా చేసింది కాదు, బట్ అమ్మ వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి అదే అలవాటైపోతుంది చిన్నప్పటి నుంచి కూడా. టైం అయితే 7:30 దాకా అయిపోతుంది. పువ్వులు అయితే నిండా పూసేసి ఉన్నాయండి. ఇంకా సమ్మర్ కదా, ఏదేమైనా అనుకోండి, చాలామందికి సమ్మర్ అంటే నచ్చకపోవచ్చు. నాకు మాత్రం సమ్మర్ అంటేనే ఇష్టం అండి. ఆ మధ్యాహ్నం టైంలో ఇబ్బంది పడతామేమో కానీ మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ చాలా బాగుంటుంది.
అందులోని ఇంకా మల్లెపూల సీజన్ అని, కనకంబరాలు అన్నీ అండ్ ఫెస్టివల్స్ కూడాని మనకి సమ్మర్లోనే వస్తుంటాయి. సో దానివల్ల ఎందుకో తెలియదు, నాకు సమ్మర్ అంటేనే బాగా ఇష్టము. ఇంతకు ముందు కూడాని ఊర్లో ఉన్నప్పుడు సమ్మర్లో ఎక్కువ టైం ఉండేదన్నమాట, చెట్ల కింద అట్లా ఆడుకుంటూ ఉండేవాళ్ళము. సో ఎందుకో తెలియని ఒక పాజిటివ్నెస్ అనిపిస్తుంది నాకు సమ్మర్ అంటే. సమ్మర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటా. చాలామంది సమ్మర్కి భయపడుతూ ఉంటారు, బట్ నేను మాత్రం సమ్మర్కే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఇంకా లౌక్య అయితే ఈరోజు ఏడిపిస్తుందేమో అనుకున్నా, అంటే ఏడుస్తుందేమో స్కూల్కి వెళ్ళడానికి అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఏం లేదండి. వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోతారనమాట, ఈరోజు మేము ఇంకెంత చేసినా కానీ దెబ్బలు పడడం తిట్టించుకోవడం తప్ప ఇంకేం లేదు, మాకై మేము బుద్ధిగా వెళ్ళిపోతే తిట్లు దెబ్బలు రెండు తప్పిపోతాయి కదా అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు ఎంతవరకు అయితే స్కూల్కి వద్దు అనుకుంటారో అంతవరకు వాళ్ళ లిమిట్ వాళ్ళు చూసుకుంటారండి. వన్స్ లిమిట్ దాటిపోయిందని వాళ్ళకి అర్థమైంది. దానివల్ల మమ్మల్ని ఇంకా వాళ్ళు ఇబ్బంది పెట్టారనమాట. వాళ్ళే ఇంకా రెడీ అయిపోయి మనసులో బాధ ఉన్నా కానీ పైకి మాత్రం ఇంకా చకచకా రెడీ అయిపోతారనమాట. ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేస్తూ ఉన్నారు, ఇంకా నేనైతే లోపలికి వచ్చేసి కాఫీ పెట్టుకుంటున్నానండి. ఫిల్టర్ కాఫీ లాగా, ఫిల్టర్ కాదు గ్రీన్ లేబుల్, నార్మల్ ఇన్స్టంట్ కాఫీ లాగా కాకుండా కాఫీ పౌడర్ ఉంటుంది అనమాట. అంటే మనం టీ ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి. ఇది మా చిన్నప్పటి నుంచి ఉందండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. కాకపోతే ఏమైందంటే ఈ పాలకి బాగోదు, మనకి గేదె పాలు ఉంటాయి కదా, గేదె పాలు అయితేనే బాగుంటాయి. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఆ టేస్ట్ రావట్లేదేంటి, ఊర్లో తాగిన టేస్ట్ అనుకుంటూ ఉంటాను, కానీ ఇక్కడ పాలే మారిపోతాయి కాబట్టి ఆ మెయిన్ టేస్ట్ అనేది మిస్ అయిపోతూ ఉంటానన్నమాట. అయినా కానీ ఈసారి తెచ్చుకున్నాను, ఊరికి వెళ్ళాం కదా అప్పుడు. ఇంకా టిఫిన్కి అయితే ఈరోజు దోశకి నానబెట్టేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా రేపటి నుంచి ఉరుకులు పరుగులు జీవితం కదా, టైం ఉండదు. ఈరోజే కొంచెం వర్క్స్ అవి కూడా పక్కన పెట్టేసి ఇంట్లో మొత్తం బట్టలు అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇల్లు కొంచెం సెట్ చేసుకుందాము. అండ్ ఏ వర్క్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని రేపటి నుంచి వర్క్ చేసుకుందాంలే అని చెప్పేసి అయితే ఈరోజు మిషన్స్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. సో దానివల్ల నాకు కొంచెం టైం ఉంది కాబట్టి ఈరోజే టిఫిన్స్ అన్నీ చూసేసుకుంటున్నా. దోశకి కానీ వేసి పెట్టానంటే ఒక 3-4 డేస్ ఈజీగా వస్తుంది. మధ్యలో ఒక్కసారి ఇడ్లీకి వేసుకున్నానంటే ఒక 2 డేస్ ఇడ్లీ అలా మేనేజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇడ్లీకి అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. స్టోర్ బియ్యం ఉన్నాయి, వీటిని కూడా ఒక డబ్బాలో పోసుకోవాలి. సో మొన్ననే వచ్చాయి, ఇంకా అవి ఓపెన్ చేయలేదన్నమాట, ఊరికి వెళ్ళిపోయాను కదా అని చెప్పేసి. పోయడంలో సగం బాగా ఉడికిన తర్వాత అందులోనే మిల్క్ యాడ్ చేసేసుకోవాలండి. సేమ్ టు సేమ్ ఇంకా మనకి టీ ఎలా పెట్టుకుంటామో డికాషన్ పెట్టుకొని అలాగే పెట్టుకుంటారనమాట. కొంతమంది టీని డికాషన్ లేకుండా మొత్తం మిక్సింగ్ కూడా వేసేస్తూ ఉంటారు, బట్ డికాషన్ పెట్టుకుంటే మనకి కొంచెం స్ట్రాంగ్ వస్తాయి అనమాట. ఇంకా తగినంత షుగర్ కూడా వేసుకున్నా. నార్మల్గా సురేష్ గారు కాఫీ తాగరు, టీ తాగడమే లిమిటెడ్గా తాగుతారు కాబట్టి కాఫీ అస్సలు తాగరనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయి అని చెప్పేసి ఆయనకు కూడా పెట్టాను. తాగిన తర్వాత బాగుంది డిఫరెంట్గా అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అంటే మా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ పెద్దమ్మ వాళ్ళు ఇవే పెట్టేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి ఒక ఇష్టము. కాకపోతే మేము చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళం అనమాట, ఫ్యామిలీ మొత్తము సరిపోయేది కాదు. సో ఇన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్ళాను కదా, అక్కడ తాగిన తర్వాత మళ్ళీ అదే ఫీల్ అనిపించింది. బట్ పొడి తెచ్చుకుంటే ఏమో ఇక్కడ ఆ ఫీల్ ఏం రావట్లేదు, ఎందుకంటే మిల్క్ మారిపోయాయి కాబట్టి. స్ట్రాంగ్గా వస్తుందండి, టీ లాగే ఉంటుంది కలర్, మళ్ళీ కొంచెం చేదుగా అలా అనిపిస్తుంది అనమాట. ప్యూర్ కాఫీ లాగా అనుకోండి, ఇన్స్టంట్ అంటే కొంచెం ఉంటుంది, బట్ ఇందులో ఏంటంటే ప్యూర్ కాఫీ బీన్స్తో చేసిన కాఫీ పొడి అనమాట ఇది. దానివల్ల స్ట్రాంగ్గా టేస్ట్ చాలా బాగుంటుంది. అరోమా అంటుంటారు చూడండి, అది బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా ఆయన కూడా తాగి బాగుంది అని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా నేను కూడా కూర్చొని కాఫీని అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా సురేష్ గారు కాఫీ తాగిన ఏమన్నా తిన్నా కానీ వెంటనే కింద కూర్చుంటారండి తినేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు. తనకి అలా కంఫర్ట్గా ఉంటుంది. నేనేంటంటే కింద కూర్చోలేను, అందుకని సోఫాలో కూర్చుంటాం. మళ్ళీ ఏమనుకోకండి, నాకు అట్లా అలవాటు అయిపోయింది. అందులోనే నాకు బ్యాక్ పెయిన్ ఉండటం వల్ల కింద అస్సలు కూర్చోలేను అనమాట. ఇంకా అలాగా ఈ ప్లేస్లోనే కూర్చొని ఉంటాను ఎప్పుడు. ఇంకా వర్క్స్ గురించి ఏమన్నా కాంటాక్ట్స్ వచ్చాయి అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా ఉంటాయి కదా ఏదో ఒకటి అలా మాట్లాడుతున్నాము. ఇంక పిల్లలైతే స్నానం చేయడానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొంచెం
రిలాక్సింగ్గా ఉందండి. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఎక్కువగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్గా పిల్లలు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చిన్నప్పటి నుంచి 1 by 1 అలవాటు చేసుకుంటూ వచ్చాము. సో దానివల్ల వాళ్ళ పనులు వాళ్ళైతే మెల్లిగా చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇప్పుడు స్నానం అయితే మార్నింగ్ టైంలో వాళ్ళే చేసేసుకుంటారు. రుత్విక్ అయితే మార్నింగ్ ఈవినింగ్ కంప్లీట్గా చేసేస్తాడు. లౌక్యకి అప్పుడప్పుడు నేను హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. తనకి ఏదైనా ఇబ్బంది అన్నప్పుడు, కొంచెం చిన్నది కదా, సో అలాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వరకు వచ్చారు. బాటిల్స్ ఫిల్ చేసుకుంటారు, స్నాక్స్ పెట్టేసుకుంటారు. ఇంకా వాళ్ళకంటూ ఇది చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం, అంటే మనం చేసి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ అంతటా వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ వరకు బాగానే ఉండిందండి. దాని తర్వాత కాఫీ తాగేసి ఈరోజు టిఫిన్లోకి వచ్చి ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఉన్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించాను అనమాట. పంపించిన తర్వాత నాకు ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఊరికి వెళ్ళక ముందు కూడా ఒక 2-3 టైమ్స్ అయితే నేను వెతికాను డౌట్ వచ్చి. సర్లే ఎక్కడో ఉంటుందిలే అని చెప్పేసి నేను అలాగ వదిలేసాను అనమాట. ఇంకా నాకు ప్రజెంట్ అయితే అవసరం వచ్చింది వాటితో, అందుకని చెప్పేసి ఇంకా వెతకడం, పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇడ్లీ పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేస్తే దొరకట్లేదు. దాని తర్వాత సురేష్ గారి హెల్ప్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం వెతికేసామండి మేమిద్దరం కలిపి. 3 టైమ్స్ దాకా వెతికాము ఆఫ్టర్నూన్ వరకు. ఇంకా ఎంత వెతికినా దొరకట్లేదు అనమాట. అసలు నాకు ఇంకా నా వల్ల అవ్వట్లేదు ఏం చేయాలి అని చెప్పేసి. అంటే ఏంటి అనుకుంటారేమో, గోల్డ్ మిస్ అయిందండి. నా దగ్గర ఎంతైతే గోల్డ్ ఉందో అంత గోల్డ్ ఒక బాక్స్లో పెట్టేసి నేను ఊరెళ్తున్నాను కదా అని చెప్పి దాచిపెట్టాను. సో అది ఎక్కడ పెట్టాను అనేది నాకు క్లారిటీ రావట్లేదు. ఇంకా మామూలు టెన్షన్ కాదనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ధీమాగా ఉండింది, ఎక్కడో జాగ్రత్తగానే పెట్టానులే అని చెప్పేసి. బట్ ఆల్మోస్ట్ మొత్తం వెతికినప్పుడు ఇంకా దొరకట్లేదు. సో డౌట్ వచ్చేస్తూ ఉంది. ఇల్లంతా ఎతికేసాం కదా, ఇంకెక్కడికి పోయింది, ఎవరైనా రావడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మన ఇంటికి. వచ్చిన ఆనవాళ్ళు కూడా ఏం లేవు, ఎటు వెళ్ళిపోయింది ఏంటి అని చెప్పేసి. ఇంకా అసలు మనసులో లేదండి. ఇంక ఏ వర్క్ చేయలేదు, అలాగా ఉండిపోయారనమాట. 3 డేస్ నుంచి వెతుకుతూ ఉన్నాము, దొరకట్లేదు. ఇంకా నా పరిస్థితి ఆ భగవంతునికి తెలుసు. అలాగని చెప్పేసి ఏడుపు రాదండి. అలాగని వదిలేద్దాం, ఇంట్లో ఉందిలే అని అర్థమవుతుంది, అయినా కానీ దొరకట్లేదు. ఆల్మోస్ట్ అంతా ఎతికేసాం కదా, ఎక్కడ పడిపోయిందో ఏంటో అని చెప్పేసి ఇంకా టెన్షన్ కాదు. నా గురించి నాకు తెలిసే నేను వేరే డెసిషన్ తీసుకున్నా, ఇంట్లో గోల్డ్ కానీ ఏది ఉండకూడదు. సో నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ. అందులోనూ మనకి పనులు ఇవన్నీ బయటికి వెళ్తూ ఉంటాం వస్తుంటాం, ఇవన్నీ కాదు, గోల్డ్ అనేది ఇంట్లో సెక్యూర్ కాదు అని చెప్పే మేము ఒక డెసిషన్ తీసుకొని అనుకుంటున్నాము. ఈలోపు అది కనిపించకుండా పోయింది. ఇంకా అసలు ఏడవటం ఒక్కటే తక్కువ అండి. ఏడుపు వచ్చేస్తుంది కానీ నేను అంత సామాన్యంగా ఏడవను. చాలా గట్టి సిచ్యువేషన్స్, నేను ఇంక దాన్ని ఫేస్ చేయలేనప్పుడు తప్ప నాకు ఏడుపు రాదనమాట. ఎందుకంటే చాలా వరకు ఏడ్చి స్ట్రాంగ్ అయిపోయాం కాబట్టి ఏడుపు అంత ఈజీగా రాదు. ఇంకా నా పరిస్థితి దాటిపోయినప్పుడు అప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతాను తప్ప. ఇంకా పిల్లల్ని రెడీ చేసి అప్పటి వరకు హ్యాపీగానే ఉన్నా, కాఫీ తాగాము, ఎంజాయ్ చేసాము, మంచిగా మాట్లాడుకున్నాము. సో ఇంకా నార్మల్ టెన్షన్ కాదండి. ఇంకా మధ్యాహ్నం వరకు వెతికాము, టిఫిన్ కూడా తినలేదు. ఇంకా అమ్మ వాళ్ళకి కాల్ చేశానమాట, ఇట్లా కనిపించట్లేదమ్మా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి. సరే ఏదైనా ఒక రింగ్స్ నార్మల్వి అయితే సర్లే మళ్ళీ మెల్లిగా దొరుకుతాయి, ఇంట్లోనే ఉన్నాయి అని అనుకోవచ్చు. బట్ మొత్తం నా దగ్గర ఎంతైతే ఉందో పెద్దగా ఏం లేదులండి, కాకపోతే ఉండింది కొంచెం ఎక్కువగానే. ఎక్కువ అంటే మనకు ఉన్న మొత్తం దాంట్లోనే పెట్టి బాక్స్లో ప్యాక్ చేసి దాచిపెట్టాను అనమాట. అది కనిపించట్లేదు. బై మిస్టేక్ ఏమన్నా చెత్తలో పడేసానా, అంటే హౌస్ క్లీన్ చేస్తూ ఉంటాను కదా, నాకు పార్సిల్స్ అవి ఎక్కువ వస్తూ ఉంటాయి, ఇల్లు అంతా ఎతికేసాము, పడేసి ఉంటానా. సో ఇంకా ఒక ఆలోచన కాదండి, 100 రకాలుగా ఆలోచనలు అయితే వచ్చేసాయన్నమాట. ఇంక ఇల్లు పీకి పందిరేస్తున్నాం, ఈ రూమ్ ఆ రూమ్ అన్ని సామాన్లు ఎక్కువ ఉంటాయి, ఎక్కడ పెట్టాను, కిచెన్ మొత్తం పైకెక్కి పిచ్చి వాళ్ళం వెతికినట్టు వెతికామన్నమాట. ఇంకా మా వల్ల కాక అమ్మ వాళ్ళని అయితే రమ్మని చెప్పాను. అమ్మ వాళ్ళైతే ఈవినింగ్ 4 to 5కి అయితే వస్తామని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా అప్పటికి కొంచెంసేపు కూర్చుంటాను, మళ్ళీ వెళ్తాను. సరే ఏదైనా పని చేసుకుందామన్నా కానీ మనసులో ఇదే. ప్రజెంట్ గోల్డ్ సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలిసిందే కదండి. అవన్నీ క్యాలిక్యులేషన్స్ వేసుకున్నా కానీ కొంచెం బల్క్ అమౌంటే వస్తుంది అనమాట. ఏదో ఒక దానికైనా యూజ్ అయ్యేది, బ్యాంకులో కట్టుకున్న హౌస్ ఈఎంఐ క్లియర్ అయ్యేది కదా. అసలు ఉత్తిగా ఎట్లా పడేసాను అసలు అర్థం కాలేదు, మెంటల్ ఎక్కిపోయింది అనమాట. ఇంక అమ్మ వాళ్ళని అయితే రమ్మని చెప్పేసి పిలిచాను, వాళ్ళు కూడా వస్తామన్నారు. ఇంక ఇల్లంతా కూడా వెతకాలి అని చెప్పేసి ఇంకా అలాగే కూర్చుండిపోతున్నాను, వెతుకుతున్నాను. ఫుడ్ లేదు, ఏం లేదు. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏం జరిగిందనేది.